ముస్లిం దేశం పాకిస్తాన్లో మహిళల పరిస్థితి ఏంటయ్యా అంటే అసలు ఇదివరకు రాజకీయాల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. క్రమంగా ఆ తర్వాత తండ్రులో లేకపోతే కనుక భర్తలో రాజకీయాల్లో ఉంటే వాళ్ళ ఆధిపత్యం ఉండటం కోసం తమ భార్యనో లేకపోతే తమ బిడ్డనో ఆడపిల్లనో తీసుకొచ్చి ఆ పదవులు ఇచ్చారు. అందువలన వాళ్ళ కోసమని ఇంకో 4-5 మహిళల్ని చేర్చుకున్నారు. అట్లాగా ఏది 77 ఏళ్ల పాకిస్తాన్, ఎందుకంటే మనము వాళ్ళు విడిపోయి 77 ఏళ్ళు అయిపోయింది కదా. మన దేశంలో మహిళలు అసెంబ్లీలు, స్థానిక సంస్థలు, పార్లమెంటు, రాజ్యసభ అన్నిట్లలో ఉన్నారు. అయితే ఇంకా పెరగాలని మనము కోరుకుంటున్నాం. బట్ పాకిస్తాన్తో పోల్చుకుంటే 1000 రెట్లు బెటర్. ప్రస్తుతం పాకిస్తాన్లో మహిళల టోటల్ ఎంతమంది ఉన్నారయ్యా అంటే 4.7%. మొత్తం పోటీలో ఉన్న మహిళలు కేవలం 839 మంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్టేజ్లో ఉందన్నటువంటిది. ఇందులో కూడా PMLN కేవలం 4.2%, PPP 4.5%. టికెట్తో సరిపెడితే PPP నుంచి 35 మంది బరిలో ఉన్నారు. PML నుంచి 28 మంది మహిళలే బరిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే 25 ఏళ్ల సవీరా ప్రకాష్ పాకిస్తాన్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. ఖైబర్ పఖ్తూన్ఖా ప్రావిన్స్లో బునేర్ జిల్లాలోని PK25 నియోజకవర్గం నుంచి PPP టికెట్ మీద బరిలో దిగిన ఆమె ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవల వైద్య విద్య పూర్తి చేసినటువంటి సవీరాది ఆసక్తికరమైన నేపథ్యం. ఆమె తండ్రి ఓంప్రకాష్ సిక్ కాగా తల్లి క్రిస్టియన్. వాళ్ళిద్దరు అంగీకారంతో సవీరా మాత్రం హిందూ మతావలంబిగా మారారు. తద్వారా పాక్ వంటి ముస్లిం మెజారిటీ దేశంలో మత సహనానికి, సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. అసలు విషయం ఏంటంటే ఆవిడ కూడా హిజాబే ధరించాల్సి ఉంది. అక్కడ హిందూ వాళ్ళ సిక్కు క్రైస్తవులకు పుట్టినటువంటి అమ్మాయి నేను హిందువునని ప్రకటించుకుంది. కానీ అక్కడ ఎన్నికల్లో హిజాబ్ ధరించినే ప్రచారం చేయాల్సి వస్తుంది. అది అక్కడ ఉన్నటువంటి మత స్వేచ్ఛ. మళ్ళీ దాన్ని ఏదో లౌకికవాదం అని చెప్పి సొల్లి కబుర్లు చెప్తా వార్తలు రాసుకొస్తుంటే పత్రికలు.